వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. బార్వా బీచ్ ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా అభివృద్ధి చేస్తామని కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలంలోని బార్వా బీచ్ ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం బీచ్ ఉత్సవం సందర్భంగా ఆలివ్ రిడ్లీ తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బార్వా బీచ్ కు ఉన్న స్వచ్ఛమైన పరిసరాలు, మహేంద్ర తనయ కలిసే ప్రదేశం, లైట్ హౌస్, సముద్రంలో మునిగిన వాడ, చదునుగా విశాలంగా ఉన్న తీరం వంటి సహజ వనరులతో దీనిని మినీ గోవా తరహాలో అభివృద్ధి చేయవచ్చని, సముద్రపు లోతు, తీర ప్రాంతం, సరళత పర్యాటక క్రీడలకు అనువుగా ఉన్నాయని, స్కూబా డైవింగ్, పారా మోటార్ ఫ్లయింగ్, వాటర్ సోర్స్ వంటి కార్యక్రమాలకు ఇది గొప్ప కేంద్రంగా మారుతుందని అన్నారు. తీర ప్రాంత సౌందర్యం, మౌలిక సదుపాయాలపై నిపుణుల పరిశోధనలు జరుగుతున్నాయని, మత్స్యకారులకు తాబేళ్ల పరిరక్షణపై శిక్షణ ఇచ్చి ప్రకృతి సమతుల్యత కాపాడే విధంగా వారిని భాగస్వాములు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బెందాలం అశోక్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా బీచ్ ఉత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ వేడుకల్లో తీర ప్రాంత పరిశుభ్రత, వ్యర్థాలు వేరు చేయడం, ఈ వ్యర్థాల నిర్వహణ, ప్రకృతి పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనల్లో వరమీ కంపోస్ట్, వ్యర్థాలను విద్యుత్తుగా మారుస్తున్న ప్రాజెక్టులు, ఆలివ్ రిడ్లీ తాబేళ్లపై పోస్టర్లు, చిత్రలేఖన పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో విజేతలుగా సింహాద్రి హాసిని, రెండుకోట విద్యార్థులు ఎంపికయ్యారు. పర్యావరణంపై అవగాహన పెంచేందుకు విద్యార్థులకు జీవ వైవిధ్యం అంశంపై డాక్యుమెంటరీ ప్రదర్శనలు, పర్యటనలు కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, రెవెన్యూ అధికారి కృష్ణమూర్తి, వెంకటేష్, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పర్యాటకులు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు సహకరిస్తే పాఠశాలలు బలోపేతం చేయవచ్చని హెచ్ఎం బాబురావు అన్నారు. కవిటి మండలం బి గొనపపుట్టుక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను ఉద్దేశించి పాఠశాల హెచ్ఎం బాబురావు మాట్లాడుతూ తల్లిదండ్రులు, గ్రామస్తులు, యువత సహకరిస్తే గ్రామీణ ప్రాంత పాఠశాలలు బలోపేతమవుతాయని, దీనికి తల్లిదండ్రులు పూర్తి సహకారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక సర్పంచ్ బద్రి ప్రకాష్ మాట్లాడుతూ గ్రామస్తులందరం సంఘటితంగా గ్రామాలలో పర్యటనలు చేసి పాఠశాలలో చేర్పించి బలోపేతం చేద్దామని అన్నారు. మాజీ ఎంపీటీసీ, మాజీ చైర్మన్ సర్వేశ్వరరావు మాట్లాడుతూ మనమందరం సంఘటితంగా ముందుకు వెళ్తే పాఠశాలలో సునాయాసంగా బలోపేతం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల అభివృద్ధి కమిటీ వంటలను పరిశీలించి వారికి తగిన సూచనలు ఇచ్చారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి గ్రామస్తులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రియ కృష్ణారావు, విద్యా కమిటీ చైర్మన్ బడగల జోగారావు, విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, ఇతర గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ యంగ్ లీడర్ జాబితాలో సిక్కోలు జిల్లాకు చెందిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు దక్కడం గర్వకారణమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంజీఆర్ వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 2025 యంగ్ లీడర్ గా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి గుర్తింపు, గౌరవం లభించడంతో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో 5 మండలాల నాయకులు సుమారు 135 కార్లతో 800 పైగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో శ్రీకాకుళం 80 ఫీట్ రోడ్లో నివాసంలో కలిసి కేంద్ర మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ ఎంతో సంతోషంగా ఉందని, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినందుకు ఎనలేని కృషి చేస్తున్న మన యంగ్ లీడర్ కి కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. ఈ అరుదైన గౌరవం లభించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. రామ్మోహన్ నాయుడికి పాతపట్నం నియోజకవర్గం ప్రజల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని తెలియజేశారు. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం సిబ్బందితో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసి వైదిక సిబ్బంది మరియు పాలసేవా కార్యకర్తలు ఆలయ ప్రాంగణంలో, ఆలయ పరిసర ప్రాంతాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈఓ ఎర్రంశెట్టి భద్రాజీ మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గౌతు లచ్చన్న 19వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి గొండు స్వాతిశంకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం శ్రీకాకుళం నియోజకవర్గంలోని అంబేద్కర్ జంక్షన్ డే అండ్ నైట్ కోడలి వద్ద స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న 19వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్
ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం పట్టణంలోని బెల్లిపడ గ్రామంలో మహిళలు జలయజ్ఞ శోభాయాత్ర కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం పట్టణంలోని బెల్లిపడ గ్రామంలో ఏప్రిల్ 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు శ్రీరామ తారక మహామంత్ర సహిత పంచకుండాత్మక యజ్ఞం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ ప్రాంతానికి చెందిన మహిళలు జలయజ్ఞ శోభాయాత్ర, కలశయాత్ర కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలో మహిళలు కలశలతో హరినామ సంకీర్తనలు చేస్తూ స్థానికంగా ఉన్న పుణ్య బహుద నదిలో జలాలను సేకరించేందుకు ఊరేగింపుగా బయలుదేరారు. నదిలో వేద పండితులు మంత్రోచ్చారణ నడుమ కలశలతో నీరు నింపి వాటిని శిరస్సుపై మోస్తూ ఊరేగింపుగా యజ్ఞం జరుగుతున్న ప్రాంతానికి తరలివచ్చారు. మహిళలు ఆ కలశలను తమ ఇంటి ముందు ఉంచి యజ్ఞానికి శుభారంభం చేశారు. వందలాది సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జలమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి శనివారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ నగరాలు, స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 3వ శనివారం ఈ చెక్ అనే థీమ్తో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని జలమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఉపాధి హామీ వేతనదారులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ర్యాలీగా వెళ్లి ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ వ్యర్థాల ప్రత్యేకత నిర్వహణ కార్యక్రమంలో భాగంగా ఇండ్లు, హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థల నుండి ఉత్పన్నమయ్యే కంప్యూటర్లు, టీవీలు, రేడియో, మొబైల్ ఫోన్లు, వాషింగ్ మిషన్లు, మైక్రో ఓవెన్, సీడీ ప్లేయర్స్, ఫ్యాన్ మొదలగు వస్తువులను పర్యావరణ రహితంగా నిర్వహించడం ద్వారా రీసైక్లింగ్ చేయడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, డాక్టర్స్, ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలంలోని సిత్తలి గ్రామంలో శ్మశాన వాటిక నిర్మాణంకు ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి భూమి పూజ చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం కొల్లూరు పంచాయతీ సిత్తలి గ్రామంలో శ్మశాన వాటికను ప్రజల సౌకర్యార్థం గ్రామ సర్పంచ్ పైలి రేఖా లక్ష్మీనారాయణ సమక్షంలో 18వ ఆర్థిక సంఘ పంచాయతీ నిధులు సుమారు 4 లక్షల వ్యయంతో శ్మశాన వాటిక మండపం నిర్మాణం కొరకు ఎంపీపీ పైలి దేవదాసిరెడ్డి చేతుల మీదుగా శనివారం కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ఏఏబీ చైర్మన్ లడ్డుకేశవ పాత్రో, జేసీఎస్ కన్వీనర్ కొనపల సురేష్, ఎంపీటీసీ బుడ్డపు విశ్వనాథం రెడ్డి, సర్పంచ్ ప్రతినిధి పైలి మోహన్ రెడ్డి, మండల వైఎస్ఆర్సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాయి నోకయ్య, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కోసం అందరూ సహకరించాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు పిలుపునిచ్చారు. మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దానికోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి నెల 3వ శనివారం ఒక నినాదంతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు పేర్కొన్నారు. రణస్థల మండల కేంద్రంలో నిర్వహించిన శానిటేషన్ డే ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొని తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం NH-16 పై మానవహారం నిర్వహించి పరిసరాల పరిశుభ్రత నినాదాలు, ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు డీజీఎం ఆనందరావు, పిసిని జగన్నాథం నాయుడు, దుమ్ము అశోక్, రౌతు శ్రీనివాసరావు, సుంకర ధనుంజయరావు, మండపాక కనకరాజు, ముక్కు ఆదినారాయణ, గొర్లె లక్ష్మణరావు, గొర్లె సాయిదీప్, మండల అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. శనివారం నరసన్నపేట పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ యందు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. శనివారం నరసన్నపేటలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ యందు స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య పరిరక్షణ కోసం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్టేషన్లోని సిబ్బంది అంతా సానుకూలంగా పాల్గొని స్వచ్ఛతపై తమ కర్తవ్యాన్ని నెరవేర్చారు. అందరూ కలిసికట్టుగా శ్రమించి ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచే దిశగా కీలక పాత్ర పోషించారు. రేగడి మండల కేంద్రంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు అని విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం ఎంపీడీఓ శ్యామలకుమారి అన్నారు. శనివారం మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా అధికారులకు, సిబ్బందికి, క్లాబ్ మిత్రులకు ఈ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు.
అనంతరం మండలంలోని వివిధ శాఖలలో వృధాగా ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించారు. మండలంలో ప్రతి గ్రామంలో ఇంటింటి నుండి పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను, పరికరాలను ఈ క్లబ్ మిత్రుల ద్వారా సేకరిస్తామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ నివారణపై ప్రతిజ్ఞ మానవహారం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చిన్నారావు, ఎంఈఓ ఎరకయ్య, స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ పద్మ, ఏపీఓ హరినాథ్, ఏపీఎం గోవిందరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.